ఇప్పుడు నిఖిల్ కావ్యాలు వచ్చేసి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు చేశారు. అవేంటి చూసేద్దాం. యాక్చువల్గా ఈ పోస్టర్ వచ్చేసి జీవన్ తరంగాలు సీరియల్కి సంబంధించి ఫోటోషూట్ అనమాట. దానిలో వచ్చేసి ఆల్రెడీ మనకి ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది ఏంటంటే తను కలెక్టర్గా చేయబోతుందని చెప్పి. దీనిలో వచ్చేసి మొత్తం మొత్తం లేడీస్ ప్రాబ్లమ్స్ వాటి గురించి అన్నట్టు మనకు అందరం లేటెస్ట్ న్యూస్. బట్ చూడాలి, ఎందుకంటే రేపు ఈటీవీ ఆఫ్టర్నూన్నే ఈటీవీలో ప్రసారం అవుతుంది కాబట్టి చూసి అసలు ఎట్లా ఉంది అనేది దానికి సంబంధించిన రివ్యూ కూడా ఇస్తాను. సో మిస్ అవ్వకండి. సో ఈ వచ్చేసి ఇవాళ రిలీజ్ అయింది, ప్రోమో రిలీజ్ అయింది. నిఖిల్కి సంబంధించి అమ్ములో అని చెప్పి సాంగ్, ఫోక్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. దీనిలో అయితే నిఖిల్ చాలా స్టైలిష్గా చాలా బాగా డ్యాన్స్ చేశాడు. పక్కన ఉన్న హీరోయిన్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది. అంటే ప్రోమోనే ఇలా ఉందంటే ఇంకా అసలు సాంగ్ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అనమాట. అదే కాకుండా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు, కావ్య ఫీల్ అవుతుంది, ఇట్లాంటిది యాజ్ యూజువల్ ఈ రూమర్స్ అయితే సేమ్ అంతే రూమర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చెక్ ఎప్పుడు పడుతుందని మనకైతే తెలియదు. యాక్చువల్గా నేను జస్ట్ అక్కడ ఇట్లాంటి రూమర్స్ వస్తున్నాయని పెట్టినందుకే నేను చేసేస్తున్నానని చెప్పి మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పి నాకు కామెంట్లు పెడుతున్నారు. నేను అసలు ఫేక్ న్యూస్ స్ప్రెడ్డే చేయట్లేదు. యాక్చువల్గా జీవన్ తరంగాలు సీరియల్లో హీరో ఎవరో తెలియదు, రేపే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది సీరియల్ అని చెప్పి నేను చెప్పాను. బట్ నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే మీరు ఎవరో హీరో వస్తున్నారని చెప్పి చెప్తున్నారు, అది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా అంటున్నారు. నాకే తెలియదు ఏ హీరో వస్తున్నాడు అనేది. ఏ హీరో అయి ఉంటాడా అని చెప్పి నేను అన్నానని కానీ నేను ఈ హీరో ఆ హీరో అని చెప్పి చెప్పలేదు. ప్లీజ్ నీ ఆ వీడియో ఫుల్గా చూసి మెసేజ్లు పెట్టండి. థ్యాంక్ యూ.